జనసేన ఆవిర్భావ దినోత్సవ ప్రసంగంలో కీ పాయింట్స్ కొన్ని విడివిడిగా ఆలోచిస్తే, ఒకటి, తనేమి కూటమి నుంచి బయటికెళ్ళే ఉద్దేశం లేదు, జగన్ని గద్దెనెక్కనివ్వకూడదనే తన లక్ష్యం అన్నది క్లియర్. ఇది ఇంకోసారి స్పష్టం చేసేశారు. నెంబర్ 2, జాతీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డికి పక్కన, అంటే జగన్ని పక్కన పెట్టి ఒక జాతీయ నాయకుడిగా పవన్ ఎదగాలని కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడిన, నాదెళ్ల మనోహర్ లాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి, పవన్ కళ్యాణ్ 4-5 రాష్ట్రాల పాయింట్లను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. అదే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఇదే కూటమిగా వెళ్ళాలనుకున్నారు అన్నటువంటి పాయింట్ స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం తమని గుర్తించాలి, తమ వల్ల తెలుగుదేశం గెలిచిందని భావించాలి అని జనసేన భావిస్తోంది. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేను నిలబెట్టానంటున్నారు ఆయన. పిఠాపురం వర్మ కాదు, నా వల్లనే గెలిచానంటున్నారు ఆయన, లేదా పవన్ వల్లనే గెలిచారని చెప్తున్నారు నాగబాబు. కాబట్టి ఇక్కడ అసలు లాజిక్ పాయింట్స్ అన్నటువంటిది ఉంది. తను 15 ఏళ్ల పాటు కూటమిగానే సాగాలనుకుంటున్నారు. బట్ తన ప్రయారిటీని తగ్గకుండా చూడమని పరోక్షంగా సూచిస్తున్నారు. జాతీయ రాజకీయాలు నా ప్రధాన ప్రాధాన్యం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు.